వారి పక్షంగా మనము ప్రార్థన చేయడం. నేను ఒక మాటలో చెప్పాలంటే నిర్వచనం, ఇతరుల అవసరాల కొరకు మనము దేవుణ్ణి అడగడం. ఇది విజ్ఞాపన ప్రార్థన. ఉదాహరణకు ఏంటంటే, దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తిత్వాన్ని చేయడం. మధ్యవర్తిత్వపు ప్రార్థన అని కూడా అనొచ్చు. మధ్యవర్తిత్వపు ప్రార్థన అంటే ఆ ప్రజల కంటే మనకి ఇంకా ఎక్కువ భారం ఉండి, ప్రజల మీద భారం ఉండి, దేవుని మీద ప్రేమ ఉండి. ఆలోచించండి, దేవుని మీద ప్రేమతో, ప్రజల మీద ప్రేమతో మనము ఆ ప్రజల కంటే ఎక్కువ చొరవ తీసుకొని భారంతో ప్రార్థన చేయడం. దీన్ని మధ్యవర్తిత్వపు ప్రార్థన అని కూడా అంటారు. చూడండి, అదే మాట